చాలా మందికి మనం ఏమనుకున్నా కానీ పెళ్ళిళ్ళు కావు అనే మాటని ఎక్కువగా వింటూ ఉంటాం. అవునవును. అది ఇప్పుడు చాలా ప్రపంచంలో ఎక్కువైపోయినాయి ఇది. అవును. ఎక్కువైపోయింది. ఒక ఇది మంచికొచ్చినాయి ఇది. ఇంతకు ముందు 20, 22 ఏళ్లకి పెళ్లి వయసు వచ్చిందని అమ్మాయిలకి పెళ్లి 18, చేసేస్తారు. 16 నుంచే స్టార్ట్ చేసేవాళ్ళు అప్పుడు. అది మరీ ఆ! చిన్న ఏజ్ ఆ అండి. చిన్న ఏజ్ 18, మామూలుగా 20 కదా ఓ అండింది. ఇప్పుడు 30కి పోతున్నది. ఆ! మా పెళ్ళిళ్ళు జరిగినప్పుడైతే 22, 23 అనేసరికి పెళ్లి చేసేయాలి అనే ఇది వచ్చేసింది. చేసేయాలి అనుకున్నారు. వాళ్ళు చేసేసినారు. అంటే వాళ్ళు చేసేసారు. ఫిక్స్ అయినారండి. ఆ! నా ఆ! కూతురికి సంబంధం వస్తది. పెళ్లి చేసేయాలి. మంచి సంబంధం చేసేస్తానన్ను. ఫిక్స్ చేసేయాలి. అయినారు చేసినారు. హ్మ్. ఇప్పుడు ఉండే జనరేషన్ ఎలా ఉంది? సంబంధాలు రాలేదు. అడగండి ఆ! మీరు అడగండి. సో, సంబంధాలు రాట్లేదు అనేది ఒక విషయం అయితే, అసలు పెళ్లి చేసుకోవాలి అన్న థాట్ లేకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ! నేను సెటిల్ అవ్వలేదు. నేను లైఫ్‌లో సెటిల్ అవ్వలేదు. నాకింకా ఇప్పుడే ఏం వయసు అయిపోయింది. 30 ఇయర్స్‌కి చేసుకునే వాళ్ళు లేరా? 40 వాదించే వాళ్ళు ఉన్నారు. వాదిస్తారు. అసలు పెళ్లి సంబంధాలు రాని వాళ్ళు ఎన్ని పెళ్లి సంబంధాలొచ్చినా బ్యాక్ వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఉన్నారు. వాళ్ళు ఎలాంటి ఆ పెళ్లి రెమెడీస్ సంబంధాలు రాకపోవడానికి, వచ్చిన సంబంధం వెళ్ళిపోవడానికి కారణం వాళ్ళే అండి. ఆ మైండ్ థాట్స్ వాళ్ళదే. ఓకే. ఎవరో ఆ ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు, లేక పిల్లలు, లేక పెళ్లి కూతురో, లేక పెళ్లి కొడుకో ఉన్నారు కదా! వచ్చింది. వీడన్నా నచ్చాడా, నచ్చడా నయాలు, వీడన్నా సెట్ అవుతది, సెట్ కాదు. వాళ్ళ ఆలోచన. ఓకే. రాలేదు వచ్చినోళ్ళు వెళ్ళిపోతా ఉంటారు ఇలా. నచ్చుతాదా, నచ్చదో, నన్ను నచ్చాడా, లేక వాడు నాకు నచ్చాడో, నచ్చదో, వాడు బాగుంటాడో లేదో అని ముందుగానే క్రియేట్ చేస్తారు. అలా అనకూడదు. వచ్చేవాడు నాకు ఖచ్చితంగా నచ్చుతుంది, నాకు నచ్చుతుంది, వాడికి నేను నచ్చుతాను, ఖచ్చితంగా ఇది ఫిక్స్ అవుతుంది, ఖచ్చితంగా వాడితే నాకు పెళ్లి అవుతుంది, నేను అనుకున్న విధంగా నాకు సంబంధం వస్తుంది అని నువ్వు మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. నీకని ఒక డ్రీమ్ పట్టించుకోవాలి. ఓకే. ఎలా ఉండాలి పెళ్లి కొడుకు నీకు తెలియాలండి. పెళ్లి కొడుకు ఎలా ఉండాలి. ఇప్పుడు కన్ను మూసుకుంటే ఏం తెలుస్తుంది? గమ్మని కన్ను మూసుకుంటే ఏదోదో తెలుస్తుంది. అందరూ ప్రిన్స్ మహేష్ బాబు అని అంటారేమో. అన్నీ పర్వాలేదు. అందరూ అందరూ కొంతమంది మళ్ళీ మహేష్ నచ్చరు. అందరూ నచ్చాయి కానీ కొంతమంది నాకు ప్రభాస్ అంటే ఇష్టం అనే వాళ్ళు కొందరు ఉంటారు. అవును. కొంతమంది నాకు అల్లు అర్జున్ అనే వాళ్ళు ఉంటారు. అందరూ మహేష్ని నచ్చారంటే అన్ని ఏళ్ళు సమానంగా లేదు కదా. అందుకే చెప్పాను, అందరికి ఆలోచన ఒకటిగా రాదు. అందుకని నీకని ఒక డ్రీమ్ పట్టుకో. ఒక ఇలా ఉండాలి పెళ్లి కొడుకు, ఈ అందం ఇలా ఉండాలి, ఈ జాబ్ ఉండాలి, ఇంత ఉంటే ఇట్లా ఉంటే బాగుంటుంది అని ఒక డ్రీమ్ పట్టించు. కళ్ళు మూసుకుని ఆ డ్రీమ్ లో అతను కనబడాలి. ఎవరు కనబడాలి? ఆ పెళ్లి కొడుకు కనబడాలి. లేక పెళ్లి కొడుకు అబ్బాయి అనుకో, పెళ్లి కూతురు ఎలా ఉండాలి నీకు? ఎలాంటి అందం కావాలి? ఎర్రగా కావాలనా, లేక లైట్ బ్లాక్ కావాలనా, లేక మీడియం సైజ్ కావాలనా, హైట్ ఎంత కావాలి? ఇలా ఒక డ్రీమ్ పట్టించాలి. పట్టించుకొని డ్రీమ్ అని పడుకున్నా కానీ కూర్చున్నా కానీ ఆ పెళ్లి కళ పుట్టాలి. నీకు ఆలోచన పుట్టాలి. నీ పెళ్లి ఆలోచన ఎప్పుడైతే పుడుతుంది నీకు పెళ్లి కొడుకు రెడీ అవుతాడండి, పెళ్లి కూతురు రెడీ అవుతుందండి. నీకు ఆలోచన ఇక్కడ పుట్టిందంటే అక్కడ రెడీ అవుతుంది సంబంధం రావడానికి. అది నెగిటివ్ గా మళ్ళీ ఆలోచించకూడదు. ఓన్లీ పాజిటివ్ వస్తుంది. ఖచ్చితంగా గొప్ప సంబంధం నా దగ్గరికి వస్తుంది అనుకో అని ఇలా పట్టుకోవాలి. వచ్చే సంబంధం నాకు ఫిక్స్ అయిపోతుంది అనేసి అనుకున్నప్పుడు అది ఫిక్స్ అవుతుంది. మళ్ళీ వెనకబాదు. పెళ్లి సంబంధాలే రాలేదు నాకు, వాళ్ళ ఇంటికి వస్తున్నది. నాకన్నా చిన్న అమ్మాయికి పెళ్లి అయిపోయింది, నాకు 28 అయిపోయింది, నాకు ఆ అమ్మాయికి 18, ఆ అమ్మాయికి సంబంధం వచ్చేసింది, పెళ్లి కూడా పలానా నెల అంట అంటే తల్లిదండ్రులు కూడా అంట, నా కూతురికే రాలేదే, ఆ అమ్మాయికి వచ్చేసిందే, మా అమ్మాయికి ఎన్నో సంవత్సరాలు చిన్న పెళ్లి కూడా అయిపోయిందే, ఈ అమ్మాయితో కూడా పుట్టిన వాళ్ళు అంతా పిల్లకాయలు చేతులు పెట్టుకుని ఉండారు, మా అమ్మాయికి పెళ్లి రాలేదే. మీరే కారణం. రాలేదనేది మర్చిపోండి. వస్తుంది, వచ్చే తీరాలి. మంచి సంబంధం మా ఇంటికి వస్తుంది, ఎత్తుక్కొని వస్తుంది మమ్మల్ని. మీరు ఫిక్స్ అవ్వాలండి. మైండ్ను ఇట్లా తడబడతారు, ఇట్లా వేసుకోకూడదండి. ఒకటే ఫిక్స్ అయ్యి వచ్చేయాల్సిందే, రావాల్సిందే, వచ్చి తీరుతుంది సంబంధం. ఈ నెలలో పెళ్లి అవుతుంది. ఈ సంవత్సరం మా అమ్మాయికి మంచి సంబంధం సెట్ అయిపోయింది, పెళ్లి అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ అమ్మాయో అబ్బాయో చేతిలో ఉంటాడు. అబ్బాయి కావాలి, అమ్మాయి కావాలి. ఎందుకు చెప్పానంటే కొడుకులే లేదు, సంతానం లేరన్న వాళ్ళకి కూడా నా సబ్జెక్ట్ నేర్చుకొని ఫీడ్బ్యాక్లో ఉన్నాయి. హైదరాబాద్ ఫీడ్బ్యాక్లో ఉంది చూడు. కొడుకు కావాలంటే కొడుకు పుట్టించానండి నేను, ముగ్గురికండి ఫీడ్బ్యాక్. హైదరాబాద్ ఏరియా వాళ్ళకి, నేను మిగతా వాళ్ళు వేరే. హైదరాబాద్ ఫీడ్బ్యాక్ లోనే ఉంది, కొడుకే కావాలన్నారు. నేను చెప్పించి కొడుకు పుట్టపోతే నన్ను అడుగు, వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చేసిపోయినారు. అందుకే నా ఫీడ్బ్యాక్లు ఉన్నాయి, నా క్లాసులు ఉన్నాయి కదా. హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, వైజాగ్, తిరుపతి, బెంగళూరు అన్ని చోట్ల ఉన్నాయి కదా. ఆ ఫీడ్బ్యాక్లు చూడండి. సో మనం అనుకుంటే ఖచ్చితంగా వచ్చే తీరాలి, వస్తుంది. ఆ డ్రీమ్ అనేది పట్టించాలి. పెళ్లి సంబంధం వచ్చినట్టు, సెట్ అయిపోయినట్టు, నిశ్చితార్థం అయిపోయినట్టు, నిశ్చితార్థం అయిపోయి మంచి పెళ్లి మండపంలో మ్యారేజ్ పుస్తి నీ మెడలో కట్టినట్టు, లేక నువ్వు అమ్మాయి మెడలో కట్టినట్టు, అమ్మాయి అయితే అబ్బాయి కట్టినట్టు, ఆటోమేటిక్ ఫస్ట్ నైట్లోకి వెళ్ళినట్టే డ్రీమ్ పట్టించాలండి. ఆ రూమ్లోకి వెళ్ళిపోవాలి.
అక్కడ డ్రీమ్ ఎప్పుడైతే పట్టిస్తావో అక్కడ నీ ఆలోచన తరంగాలు విశ్వశక్తిలోకి వెళ్ళిపోతుంది. దానికి సంబంధించిన అవకాశం తీసుకొచ్చి నీ మొదలు పెట్టేస్తుంది. ఓకే, చాలా బాగా చెప్పారు. సంబంధాలు ఎందుకు రావండి? ఈజీ అండి ఇదంతా. మైండ్ ని వాడుకునే విధానం తెలియక వదిలేస్తున్నారండి. వస్తుంది. జబ్బుల విషయానికి వస్తే ఎస్, చాలా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వాళ్ళ సంగతి కాసేపు పక్కన పెడితే ఈ మధ్య కాలంలో మనం ప్రతి ఇంట్లో ఒకళ్ళని ఓబిస్ చూస్తున్నాం. అంటే ఒబెసిటీతో బాధపడే వాళ్ళు, అధిక బరువుతో బాధపడే వాళ్ళు. కారణాలు అనేకం అయి ఉండొచ్చు. సో ఈ అధిక బరువు నుంచి బయటపడాలి అంటే ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి, మీరేం చెప్తారు, ఎలా తగ్గించుకోవాలి? ఏం అవసరం లేదు, బాగా తినండి. తినడం ఆపినారంటే ఇంకా పెరుగుతారు, అది మీకు తెలిసే తెలియదు. తినడం ఎప్పుడైతే ఆపుతారో తగ్గిస్తారు. తింటే తగ్గిస్తే ఇది కొత్త సూత్రంలా ఉంది. కొత్త సూత్రం కాదు, నా జీవితంలో నేను చేసిన బెస్ట్ టెక్నిక్ ఇది. నేను 99 కేజీలు అయిపోయినాయి నీ సబ్జెక్ట్ లోకి వచ్చిన తర్వాత. సంతోషమే సగం బలం. సంతోషం మీద పెరిగిపోయింది. వెయిట్ చూస్తే 99. ఒకసారి విజయవాడ క్లాస్కి వెళ్తా ఉండి పైకి మెట్లు ఎక్కుతా ఉన్నాను. లిఫ్ట్ లేని పోయేది, ఒకసారి మెట్లు ఎక్కుదాం కరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్ లోపల ఆయాసం వచ్చేసింది. అంటే ఏదో అనిపిస్తున్నది, ఎక్కలేకపోయినాను. అప్పుడు పుట్టింది ఎంత బరువు, ఏమైంది ఇది అనేసి చూస్తే వెయిట్ వేస్తే 99. ఆహా, ఇంకా మనం తగ్గాలి, ఏమాలే తగ్గాలి అని ఫిక్స్ అయిపోయినాను. అది తింటూ తగ్గాలి, తినకుండా తగ్గేది ఏం లేదండి. నువ్వు తినకపోయినావంటే ఇంకా బుస్ అవుతావండి. ఆడ నాడి నరాలు పోతాయి. మళ్ళీ తినాలి, ఒక లెవెల్గా తినాలి. కడుపు నిండా ముక్కల కాడికి వాంచకూడదు. మళ్ళీ మధ్యాహ్నం ఇప్పుడు మామూలుగా అయితే మటన్ పెట్టినారనుకో, ఈ రోజు మామూలుగా తింటానంటే ఇంకో ఎంత తినకూడదు. అట్లా కాదు, ఒక లెవెల్ మెయింటైన్ చేసుకో. మధ్యాహ్నం అనేది బాగా తినండి. నైట్ డైట్ కంట్రోల్ చేసుకో, ఒక లెవెల్గా తిను. ఉదయం డైట్ కంట్రోల్ చేసుకో. కూడా నువ్వు మైండ్ సెట్ని వాడుకోవాలి. విజువలైజేషన్ అన్నిటికన్నా పవర్ఫుల్ అని చెప్పాను. విజువలైజేషన్, నువ్వు లావుగా ఉన్నాననేది మర్చిపో. స్లిమ్గా ఉన్నట్టు డ్రీమ్ చేయి. స్లిమ్గా ఉన్నట్టు నేను అట్లా చేస్తూ అప్రిమేషన్ కూడా చేయాలి. నేను ఆయుష్ ఆరోగ్యంతో చాలా స్లిమ్గా ఉన్నాను, లేక 72 కేజీలు బరువుతో అందంగా ఉన్నాను, విశ్వానికి కృతజ్ఞతలు చెప్పు. నేను స్లిమ్గా ఉన్నాను, నేను 72 కేజీలు బరువుతో ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, ఆయుష్ ఆరోగ్యంతో. ఇలా నువ్వు చెప్పాలి. పదే 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 నీ మాటే మంత్రం. నువ్వు చెప్పి 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 తగ్గాలి అనుకున్నావు తగ్గుతావు, పెరగాలి అనుకున్నావు అంటే పెరుగుతావు. తినకుండా తగ్గుతానంటే మాత్రం చరిత్ర లేదు, కావాలంటే రాసి పెట్టుకో. నువ్వు ఎవరినైనా కూడా ఎక్కడైనా కూడా మీకు తెలిసిన ఎంతో మందిని కూడా అడగండి. తినకుండా నేను తగ్గిపోతానంటే నువ్వు కాదు తగ్గేది, నీ నాడే మొత్తం పోతాయి. తింటూ ఒక లెవెల్గా తింటూ ఇలా చెప్పండి, అప్రిమేషన్ చేయండి. ఆడ డ్రీమ్ పట్టించండి. ఇప్పుడు పడుకుంటారు కదా, నిద్రపోతారు కదా, అబ్బా ఆ యొక్క ఎంత లావుకుండదురా, ఈయన ఎంత లావుకుంటాడు అబ్బా, మనం కూడా అట్ట అయిపోయినామే ఎట్రా బాగా అట్లా అనకూడదు. వాళ్ళు ఎలా ఉన్నారు కదా, స్లిమ్గా ఉన్న వాళ్ళని గుర్తు తెచ్చుకో. స్లిమ్గా ఉంటారు కదా, వాళ్ళని గుర్తు తెచ్చుకో. అలాగే నేను కూడా ఉన్నాను రబ్బా, స్లిమ్గా ఉన్నాను అనేసి నువ్వు పట్టించు. ఆ విజువలైజేషన్ పట్టించు, ఆటోమేటిక్ తగ్గిపోతారు. 99 ఉన్నవాడిని ఈరోజు 76 కేజీలకి ఎలా వచ్చాను నేను? ఇప్పుడు నా వెయిట్ 76. 99 ఎక్కడ, 76 ఎక్కడ? నేనే కారణం. నా వల్ల అవుతుందండి. పెరగమంటే కరెక్ట్గా 1 వారంలో పెరిగిపోతాను. పెరగమంటే మాత్రం, తగ్గమంటే కొంచెం లేటుగా తగ్గుతుంది. ఏమంటే తగ్గడానికి చాలా విషయాలు ఉన్నాయి, పెరగడానికి వాంపుడు ఉన్నది. ఇట్లా వాంచేస్తే చాలు, ఒకటే దానికి. కడుపు నిండా కుమ్మినాను అనుకో, 1 వారంలో పెరిగిపోతా. తగ్గాలంటే కంట్రోల్ చేసుకుంటూ అప్రిమేషన్ చేస్తూ విజువలైజేషన్ చేస్తూ తగ్గాలి. కాబట్టి ఇలా చేసినప్పుడు నువ్వు స్లిమ్ అవుతావు. వెయిట్ లాస్ చాలా ఈజీ అండి, చాలా పెద్ద పనే కాదండి, చాలా ఈజీ వెయిట్ లాస్ చేయడం. దానికి పోయి ఈ చిట్కాలు పాటించాలి, అది పాటించాలి, నీ దగ్గరే ఉంది. ముక్కల కాడికి తినకుండా ఒక లెవెల్గా మెయింటైన్ చేయి. మధ్యాహ్నం అనేది తృప్తికి బంద్ చేసుకో. నైట్ ఒక లెవెల్, ఉదయం ఒక లెవెల్. వీలైనంత వరకు డైట్ కంట్రోల్ చేసి, ఏ ఫుడ్ ఆయిల్ ఫుడ్ ఎక్కువ వాడకూడదు. మళ్ళీ ఆయిల్ అనేది తెలిసిందే కదా, వెయిట్ లాస్, వెయిట్ పుల్లో అయిపోతుంది, వెయిట్ ఎక్కిపోతుంది. ఇప్పుడు తెలిసినోడంతా ఫాస్ట్ ఫుడ్ అంటాడు. రోడ్డును పోయి పక్కన ఉండేదంతా ఆయిల్ స్మెల్ బాగుంటే కుమ్ముడు వాంపుడు దంచేస్తారు. అలా తింటే వెయిట్ అవ్వకుండా ఏమవుతారు? మనలో ఉంది అన్ని, కొన్ని విషయాలను పాటించాల్సింది తప్పదు. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏదైనా తిన్నా ఎలా అయినా తగ్గిపోతారు. ఎలా అయినా కత్తి ఎత్తుకొని గొంతుగా కోసుకుంటే సాగుకుంటూ ఉంటారా? కత్తి అనేది తెగితేనికే కదా, కోస్తే తెగతుంది. నేను కోస్తున్నాను, నేను తెగదనేసేలా కాదు. గుడ్డి నమ్మకాలు అలా వాడకూడదు. మళ్ళీ నెగిటివ్ని తీసుకొచ్చి దీంట్లో గార్చకూడదు. ఎలా పోవాలని అలాగనే పోవాలి. కాబట్టి ఆయిల్ ఫుడ్ తగ్గించండి, ఇలా చేయండి, వెయిట్ లాస్ ఈజీగా అయిపోవచ్చు.